ఇక ఏపీలోని 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ నెల 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించడంతో పాటు వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి జిల్లాల వారీగా ఆయన సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబ్యులేషన్, ఎన్కోర్లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాట్యుటరీ నివేదిక, రౌండ్ల వారీగా నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఇక ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటు దానికి ముందు తర్వాతి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఆ ప్రభావం ఓట్ల లెక్కింపుపై పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఏమాత్రం రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే అదే రోజు ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని స్పష్టం చేశారు. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫామ్ 21C, 21E ఓట్ల లెక్కింపు జరిగిన మర్నాడే ఈసీఐకి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశామని, వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. తప్పులకు ఆస్కారం లేకుండా ఎంతో జాగ్రత్తగా ఇండెక్స్ కార్డును పూరించాలని, వాటిని ఈ నెల 8వ తేదీలోపు తమ కార్యాలయానికి అందజేయాలని పేర్కొన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్ను నియమించుకోవచ్చని, అయితే ఆర్ఓ టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఏజెంట్కు అవకాశం ఇవ్వాలని మీనా తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్ చేతిలో ఫామ్ 17C, పెన్ను, పెన్సిల్, ప్లేన్ పేపర్ మాత్రమే ఉండాలని, అంతకు మించి ఏమున్నా లోపలికి అనుమతించవద్దని సూచించారు. అథారిటీ లెటర్లు కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలి. వారి వద్ద సెల్ ఫోన్ ఉన్న అభ్యంతరం చెప్పవద్దు. అయితే కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్ ఫోన్తో వారిని అనుమతించడానికి వీల్లేదు. ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దీనికి సంబంధించి అగ్నిమాపక శాఖ నుంచి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వచ్చేందుకు, బయటకు వెళ్లేందుకు పటిష్ట ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. దానికి జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరి. ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా ప్రణాళికాబద్దంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను మీనా ఆదేశించారు.